ఎవరైనా వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే ఏ మన వాళ్ళే లైక్స్ కోసం పెడతారు. నేను లేనప్పుడు నిన్నెవరు మీటింగ్ పెట్టమన్నది? ఎవరు రారని తెలీదా నీకు? బుద్ధి లేదా? నాకు బుద్ధి లేదా లేక మీకు బుద్ధి లేదా? పని మొదలవకుండానే 2 సార్లు డబ్బులు తీసుకున్నారుగా కాంట్రాక్ట్ పేరుతో. మా నాన్న చెప్తున్నాడు పిచ్చుక గరుత్మంతుడు కాదని. అర్థం కాలా? 30 ఏళ్ళుగా తెచ్చుకున్న పేరుని 30 రోజుల్లో నేను తెచ్చుకోగలనా? ఎన్ని చెప్పారు? శవానికి దండ, పెళ్లి కూతురికి తాళి. 30 రోజుల్లో ఎన్ని శవాలకి దండ వేయగలను? మరి కష్టపడకుండా గెలుపొస్తుందా? తెలివి తక్కువ దద్దమ్మ. చేతులు దించు, చేతులు దించరా. ఒక కోట కట్టడానికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ దాన్ని కూల్చడానికి నేనెందుకు కష్టపడాలి? వాణ్ణి కష్టపెడతాను. నేను వాడి లెవెల్కి వెళ్ళలేను, కానీ వాణ్ణి నా లెవెల్కి దించితే చికెన్ నేను చూసుకుంటా. కత్తిరి ఎక్కడమ్మా? నా దగ్గర మాత్రమే ఉంది. ఆ కత్తిరి ఎలా ఇవ్వండి. నేను కత్తిరి ఇవ్వను బ్రదర్. అయ్యగారు వచ్చారు, రిబ్బన్ కచ్చేలా ఇవ్వయ్యా. ఇక్కడ డబ్బులు ఇచ్చి సరుకులు కొనేది మేము, పబ్లిక్. రిబ్బన్ కట్ చేసేది మీ అయ్యగారా? ఏయ్ పిచ్చోడ్లా మాట్లాడకు. పూల చొక్క వేసుకొని టీవీలో వచ్చే సినిమా పాటలకి డాన్సులు ఆడే నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడ్నా? నువ్వు రేయా కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? కట్ చేయనా? నీకేం కావాలి? నా నాయకుడు రామచంద్ర ప్రసాద్తో మాత్రమే చెబుతాను. అది నేనే బాబు. నువ్వు ముయ్ బాబు. మా నాయకుడు రామచంద్ర ప్రసాద్ రావాలి. ఆ తర్వాత మీ అందరికీ కనపడతాయి చుక్కలు చుక్కలు చుక్కలు. నువ్వు తాగి ఎవరో ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. అదుగో అదే అనొద్దంటున్నాను. తాగితే ఇంట్లో పడుకోవాలి బాబు. అబ్బో అంత పెద్ద తోపు అయితే వైన్ షాపులు అన్నింటినీ మూయించొచ్చుగా. నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా, నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా, నువ్వు అమ్ముతున్నావు నేను తాగుతున్నా. రామచంద్ర ప్రసాద్ ఈ రోజు తమ కార్యకర్తపై ఒక ప్రారంభోత్సవంలో చేయి చేసుకున్న సంఘటన ప్రజలలోనూ కార్యకర్తలలోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడేలా చేసింది. ఆయన గారి ఈ అనాగరిక అమానుష చర్యను పలు రాజకీయ వర్గాలు, మేధావి వర్గాలు ఖండిస్తున్నాయి. ఎవరిని కొట్టావా? మా మందు బాబును కొడతావంట్రా? తాగుతాడురా, తాగుతాడు. రేటుకు 100కు 100 రెట్లు పెంచినా సరే మేము తాగుతావురా. వెనకడుగు వెయ్యం, మందు తాగుతాం, చిందేస్తా. నువ్వు ఆపగలవా ఏంటి? దమ్ముంటే ఆపరా చూద్దాం. నువ్వు సొంత కార్యకర్తనే చెంప మీద కొట్టావు. నువ్వు అధికారంలోకి వస్తే పేదల కడుపు కొట్టవని గ్యారంటీ ఏంటి? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? ఇంటర్నెట్ ద్వారా మనం బాగా పైకి వెళ్తామన్నారు కదా, అంతకన్నా ఒకని కిందకి లాగడం చాలా ఈజీగా ఉంది. తాగుబోతు మ్యాటర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. మీ మీమ్ వాళ్ళని కొంచెం ఓవర్ టైం చేయమనండి. నెక్స్ట్ ఏదో కాలేజ్కి వెళ్తున్నాడంట, అక్కడికి మన వాళ్ళని మీడియా వాళ్ళని పంపించండి, ఓకేనా? నమస్కారం. తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం వివాహం కూడా చేసుకోకుండా తమ జీవితాన్ని అర్పించిన మహానాయకుడైన రామచంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా స్వాగతిస్తున్నాం. భాషనే ఊపిరిగా భావించే శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏం పాడి? మా తెలుగు తల్లికి. నేనా? అవును సార్. అన్న మీ అందరినీ లేచి నుంచోమన్నారు. అన్న అందరినీ మౌనంగా ఉండమన్నారు. నా గొంతు బాలేదని నీకు తెలీదా? ఇదిగో ఇది నోట్లో వేసుకో. దీన్ని నోట్లో వేసుకుంటే గొంతులో ఏసీ ఉన్నట్టు చల్లగా ఉంటుంది. నేను టీవీలో చూశాను. మైక్ రిపేర్. మైక్ ఆన్ చేస్తానుగా పనిచేస్తుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ బండ. మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళ జాతులు. అది జాతులు కాదు, హారతులు, మంగళారతులు. కడుపులో వెండి, కనుచూపులో దయా. అన్నా అన్నా మిఠాయి మింగేసావా?